శ్రీ గురుభ్యో నమః. ఈ సంఘటన గురించి చెప్పినవారు శ్రీ విశ్వనాథన్ గారు. తిరుచిరాపల్లి భిక్షందర్ దేవాలయంలో ఉండే మా మావయ్య కీర్తిశేషులు శ్రీ సుందరేశ్వరయ్యర్ గారు ఒకసారి తిరువన్నామలై వెళ్ళారు. దేవాలయంలో దర్శనం చేసుకుని రమణ మహర్షుల దర్శనం కోసం రమణాశ్రమానికి వెళ్ళారు. బహుశా అది 1940 లేదా 45 సంవత్సరం అనుకుంటా. భగవాన్ రమణుల గురించి ఎంతో విన్నారు కానీ వారు మొదటిసారి దర్శించుకోబోతున్నారు. భగవానులందరితో కలిసి పలహారం భోజనం చేయటం చూసి ఆశ్చర్యపోయారు. రమణులు ఇడ్లీ తినడం చూసి అమిత ఆశ్చర్యానికి లోనయ్యారు. భగవాన్ రమణులు భక్తులకు దర్శనం ఇవ్వటానికి హాల్లోకి రాగానే మా మావయ్య కూడా అందరితో పాటు కూర్చున్నారు. అప్పుడు మా మావయ్యకి ఒక ఒళ్ళు జలదరించే అద్భుతం జరిగింది. రమణుల కళ్ళు మా మావయ్య కళ్ళతో కలిశాయి. వెంటనే మా మావయ్య శరీరం తేలికయ్యింది. చాలా ఆనందం కలిగింది. వెంటనే బాహ్యస్మృతిని కోల్పోయారు. కొద్దిసేపటి తరువాత భగవాన్ రమణులు చూపు తిప్పుకోవడంతో మరలా స్మృతి కలిగింది. చుట్టూ ఏం జరుగుతుందో తెలియక బాహ్యస్మృతి కోల్పోయి అలా ఎంతసేపు ఉన్నారో కూడా వారికి అర్థం కాలేదు. ఇదంతా వారికి చాలా గందరగోళంగా ఉంది. ఎవరినైనా అడిగి తెలుసుకోవాలని ఉంది. కానీ ఎవరిని అడగాలి? చివరకు పరమాచార్య స్వామి వారిని అడిగి నివృత్తి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. వెంటనే వెళ్ళి మహాస్వామివారి దర్శనం చేసుకున్నారు. స్వామివారు విశ్రాంతిగా ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్ళి స్వామివారి పాదాలపై పడి తమ తాతగారి పేరు, తండ్రి గారి పేరు, అమ్మగారి పేరు, వారి మేనమామ గారి పేరైన శ్రీ పైంగానాడు పంచపకేశ అయ్యర్ అంటే స్వామివారు మహేంద్రమంగళంలో చదువుకుంటున్నప్పుడు స్వామివారికి ఋగ్వేదాన్ని బోధించారు. వారి పేరు చెప్పారు. చివరికి తమ పేరు చెప్పి నమస్కరించారు. తరువాత వారికి కలిగిన అనుభవాన్ని ఈ విధంగా చెప్పారు. ఇటీవలే తిరువన్నామలై వెళ్ళాను. స్వామివారు చిరునవ్వుతో స్వామి దర్శనం చేసుకున్నావా అని అడిగారు. మేమందరము స్వామి అని కొలుచుకునే దేవుడు భగవాన్ రమణులను స్వామివారు సంబోధిస్తూ స్వామి దర్శనం చేసుకున్నావా అని మా మావయ్య గారిని అడిగారు. హా చేసుకున్నాను. ఏమి హా చేసుకున్నాను అని అంటున్నావు? ఏం జరిగింది? మా మావయ్య ఏదో చెప్పాలని అనుకుంటున్నారని, కాని చెప్పడం సరియా కాదా అని సంశయిస్తున్నారని స్వామివారికి తెలుసు. అందుకని చెప్పమని స్వామివారు ప్రోత్సహిస్తూ అడిగారు. మావయ్య గారు ఈ విధంగా చెప్పారు. లేదు స్వామి, భగవాన్ దర్శనం చేసుకున్నాను. దర్శనం బాగా జరిగింది. వారు అందరితో కూర్చుని భోజనం కూడా చేశారు. అందరితో పాటు తిన్నారని ఎందుకు దీర్ఘతీస్తున్నావు అని అడిగారు స్వామివారు. ఎందుకంటే రమణులు ఇడ్లీలు కూడా తిన్నారని కదూ, అందుకేనా నువ్వు అడిగింది అని అన్నారు. స్వామివారికి తెలియని విషయం ఏదైనా ఉంటుందా? వారి సందేహాన్ని స్వామివారు గ్రహించారు. మావయ్య గారు అవును అవును తిన్నారు, ఇడ్లీలు తిన్నారు అని చెప్పారు. స్వామివారు కనుక నీకు అనిపించింది ఏమిటిది? కంచిమఠంలో స్వామివారు ఇడ్లీలు తినరు, కానీ ఇక్కడ రమణులు ఇడ్లీలు తింటున్నారు అనా? అవును అన్నారు మావయ్య గారు. స్వామివారు చిరునవ్వుతో చెప్పడం మొదలుపెట్టారు. రమణులు అన్ని ఆశ్రమ పరిధులను దాటిపోయారు. వారికి మఠము, నియమము, పరిధి లేవు. కానీ ఇక్కడ అలా కాదు. ఈ మఠానికి సంప్రదాయాలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, హద్దులు ఉన్నాయి. మరియు నాకు వాటినన్నిటినీ పాలించవలసిన బాధ్యత ఉంది. అందుకే ఇక్కడ ఇడ్లీలు తినరు అని స్వామివారు తమ వైపు చూపుతూ అర్థమైందని అడిగారు. అర్థమైందని తలూపారు మావయ్య గారు. సరే అక్కడ ఏం జరిగింది అన్నారు స్వామివారు. మేము సాయంత్రం మహర్షుల దర్శనానికి వెళ్ళాము. అప్పుడు నేను రమణుల వైపు తీక్షణంగా చూస్తున్నాను. హఠాత్తుగా వారు నా వైపు చూశారు. వారి చూపు నా కళ్ళలోకి పడగానే నాకు ఏదో జరిగింది. నా స్మృతిని కోల్పోయాను. నా శరీరం తేలికైపోయింది. చాలా అద్భుతమైన అనుభవం అది. అలా ఎంతసేపు ఉండిపోయానో నాకు తెలియలేదు. హఠాత్తుగా నాకు బాహ్యస్మృతి రాగానే రమణులు వేరే వైపు చూస్తున్నారు. అంటే ఏం జరిగిందో నీకు తెలియలేదు అంటావు అని అడిగారు స్వామివారు. అవును అన్నారు మావయ్య గారు. అంతేకాక ఎవరికైనా ఆ స్థితి శాశ్వతంగా ఉండిపోవాలని అనుకుంటున్నావు కదూ అని అడిగారు స్వామివారు. అవును అని చెప్పారు మావయ్య గారు. స్వామివారు చిన్నగా నవ్వారు. కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తరువాత నిదానంగా చెప్పనారంభించారు. రమణులు కొద్దిసేపు నీ మనస్సును లేకుండా చేశారు. మనస్సు లేకపోతే, మనస్సు లుప్తమైపోతే ఇక ఉండేది ఆనందం మాత్రమే. అటువంటి శాశ్వత ఆనందాన్ని నీకు కాస్త రుచి చూపించారు. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకో అన్నారు. మావయ్య గారు స్వామివారికి సాష్టాంగనమస్కారం చేసి ఊరికి వెళ్ళిపోయారు. తరువాత ఎన్నోసార్లు భగవాన్ రమణుల దర్శనం చేసుకున్నారు. ఈ సంఘటన మా మావయ్య ఎన్నోసార్లు చెబుతూ ప్రతిసారి ఆ బ్రహ్మానంద అనుభవాన్ని పొందారు. జయ జయ శంకర హర హర శంకర.